శాంతిని కాంక్షిస్తూ చేపట్టిన పత్రిజీ ధ్యాన మహాయాగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన ప్రజలు కార్యక్రమంలో పాల్గొని ధ్యానం చేశారు. రంగారెడ్డి జిల్లా కట్టాల్లో పత్రిజీ ధ్యాన మహాయాగం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ 11 రోజుల పత్రిజీ మహాధ్యాన యాగాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 31 వరకు జరగనున్న ఈ వేడుకల్ని నిన్న సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభించారు. ధ్యాన మహాయాగానికి దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ఋషులు, యోగులతో పాటు ధ్యానులు, ప్రముఖులు హాజరయ్యారు. తొలి రోజు ఆధ్యాత్మికతకు పిరమిడ్ శక్తిని జోడించి ధ్యానం చేసేలా రోజంతా స్ఫూర్తి ప్రవచనాలు, ధ్యానం తదితర అంశాలని వివరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక ఎంపీ మల్లు రవి, కర్నూలు ఎంపీ నాగరాజు, స్థానిక శాసనసభ్యులు నారాయణ రెడ్డి, ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ధ్యానాన్ని సామాన్య ప్రజలకు పత్రిజీ చేరువ చేశారన్న ఎంపీ మల్లు రవి, నిత్యం ధ్యానం చేయడం వల్ల జీవితం ఆనందంగా ఉంటుందన్నారు. అర్థమయ్యే విధంగా ఆ సబ్జెక్టుని సింప్లిఫై చేసి తెలియజేశాడు. ఇదే ధ్యానాల గురించి చాలా పద్యాలు ఉన్నాయి, చాలా మంది పెద్ద ఋషులు దాని గురించి చెప్పారు. అది ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా పత్రిజీ గారు ఈ శ్వాస మీద ధ్యాస కార్యక్రమాలు తీసుకున్నప్పుడు జరిగింది. మానసిక ప్రశాంతతకు, ఏకాగ్రతకు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందన్న కర్నూలు ఎంపీ నాగరాజు, పత్రిజీ అడుగుజాడల్లో నడిచి ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల తాము ఎంతో ప్రశాంతంగా ఉన్నామంటూ తన అనుభవాల్ని పంచుకున్నారు. పార్టీ 4 years కానీ ఎంపీ అయ్యారంటే ఆశామాషి విషయం కాదు. ఎందుకంటే ఆల్రెడీ కర్నూలు రాజకీయాలను బీవీరెడ్డి గారికి బాగా తెలుసు కదా. ఒక కేవలం ధ్యానంతో ఉన్నటువంటి ముందు చూపుకొని నేను దేనికి అప్రోచ్ చేయను, అక్కడ సక్సెస్ అయినా అనేది నాకు ముందు చూపు కనబడదు. కేవలం ఆ ధ్యానం యొక్క బలమని చెప్పేసి నేను సగర్వంగా ఈ వేదిక చెప్తున్నాను. ఆనందమయమైన జీవితం కావాలంటే ధ్యానం చేయాలన్నారు పత్రిజీకి అత్యంత సన్నిహితులు బీవీరెడ్డి. ధ్యానం చేయడాన్ని ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలన్నారు. డిసెంబర్ 31 వరకు జరగనున్న పత్రిజీ మహాయాగానికి వచ్చే వాళ్ళందరికీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాలంటీర్లను నియమించారు. యువతను, ప్రజల్ని ఆధ్యాత్మిక ధ్యానం వైపు మళ్లించేలా పలు ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.